ఎమ్మెల్యేగా భూమన అభినయ్ గారిని, ఎంపీగా గురుమూర్తి గారిని అఖండ మెజారిటీతో గెలిపించమని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ కోరుకుంటున్నాం. తిరుపతిలో ప్రజలు అభినయ్ రెడ్డి గారికి అడుగడుగున బ్రహ్మరథం పడుతున్నారు. ఖచ్చితంగా ఈసారి మంచి మెజారిటీతో ఆశీర్వదిస్తారు. ముఖ్యంగా ఆయన చేసిన మంచి పనులు ఏంటంటే అనునిత్యము ప్రజలకు అందుబాటులో ఉండడంతో పాటు ప్రతి ఒక్కరికి ఎవరు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేసి సమాధానం చేసి కన్సర్న్ డిపార్ట్మెంట్కి మనుషుల్ని అటాచ్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చేశాను, నాకు మున్సిపాలిటీ పని ఉందంటే ఇమీడియట్గా కన్సర్న్ పర్సన్ అటాచ్ చేసి ఇతను ఫాలోఅప్ చేయండి. సో ఆ విధంగా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ సంబంధించి అతని ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒకరు అసైన్ చేసి ప్రజలకి అనుగుణంగా అడ్మినిస్ట్రేషన్ అందించాడు. దాంతోపాటు ముఖ్యంగా 40 ఏళ్ళు ఎప్పుడూ చెవి చూడని అభివృద్ధి తిరుపతి ఈ 2.5-3 సంవత్సరాల్లో చూసింది ఆయన డిప్యూటీ మేయర్ అయిన తర్వాత. అది కూడా ఎలా చేశాడు అంటే, మన సొంత ఇంటిని కట్టుకుంటే ఎంత శ్రద్ధగా చేసుకుంటామో ఆ విధంగా తిరుపతిని ఎంత శ్రద్ధగా అభివృద్ధి చేశాడు. ఎంత శ్రద్ధ అంటే మీరు నమ్ముతారో లేదో, నాకున్న అనుభవం ప్రకారం ఒకసారి మేము హైదరాబాద్ నుంచి వచ్చాడు, లాస్ట్ ఫ్లైట్ 7 o'clock 8 o'clock అయింది. ఇమీడియట్గా ఏంది అభినయ్ గారు నెక్స్ట్ ఇంటికే కదా అంటే, లేదు నేరుగా అక్కడ పలానా చోట బస్ స్టాండ్ ఆపోజిట్లో రోడ్డు కన్స్ట్రక్షన్ జరుగుతుంది, మనం ఆ వర్క్ చూడాలి, ఎంతవరకు వచ్చిందో చూసి దాన్ని మనం ఫాలోఅప్ చేయాలా, 2 days అయిపోయిందని చెప్పి అంటే పిల్లలకి ఫ్యామిలీకి కూడా టైం చాలా తక్కువ ఇచ్చాడు గత 4.5-5 సంవత్సరంలో. సో అంత డెడికేటెడ్గా ఉన్న పొలిటీషియన్, అంత ఎంగేజ్లో ఏ అలవాట్లు లేని వ్యక్తి, ఏ వ్యసనాలు లేని వ్యక్తి, ఏ చెడు ఆలోచన లేని వ్యక్తి, ఇంతకన్నా ప్యూర్ పొలిటీషియన్ తిరుపతి ప్రధానికానికి దొరకడనే నా నమ్మకం. అదే ప్రజలు కూడా నమ్ముతున్నారు. ఇంకొకటి ఏంటంటే సామాజిక న్యాయం దృష్టిలో చూస్తే ప్రతి ఒక్క సామాజిక వర్గానికి ఆయన న్యాయం చేశాడు. ఎంతగా న్యాయం చేశాడు అంటే, ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీని ఈ కాన్స్టిట్యున్సీలో ఏ కాన్స్టిట్యున్సీలో జరిగిన విధంగా ప్రతి ఒక్కరికి పోస్టులు ఇవ్వడంలో, పదవులు ఇవ్వడంలో అందరికీ సమన్వయపరిచాడు. ఆయన చుట్టూ ఉన్న వ్యక్తులు మ్యాక్సిమం ఆయన కమ్యూనిటీ కన్నా కూడా బయట కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువ ఉంటారంటే ఆ విధంగా ఆయన సామాజిక న్యాయం చేసి చూపించిన వ్యక్తిగా మేము చూస్తున్నాం కూడా. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, కరోనా టైంలో ఆయన వెచ్చించిన సమయం కుటుంబాన్ని కూడా లెక్క చేయకుండా, చిన్న బిడ్డలున్నారని కూడా వెనక్కి తగ్గకుండా ప్రతిరోజు ప్రజలకి ఫుడ్ ప్యాకెట్స్ అందించాడు. దగ్గరుండి ఒక టీంని ఏర్పాటు చేసుకొని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో కూడా మాట్లాడి ఎటువంటి ఇబ్బంది లేకుండా నేనున్నానమ్మా అని చెప్పి వాళ్ళతో కూడా ధైర్యం చెప్పి మన ప్రజలకు సేవ చేయాలా. ఈ టైంలో ఆ రోజుల్లో ఇప్పుడున్న సోకాల్డ్ టీడీపీ, జనసేన, బీజేపీ ఎవ్వరూ లేరు ఇక్కడ. మనం రాష్ట్ర రాజకీయాలు మాట్లాడుకుంటే ఎవరూ లేరు. అందరూ హైదరాబాద్లో కూర్చొని అద్దాల మేడలో కూర్చొని సేఫ్గా, సెక్యూర్డ్గా వాళ్ళ ప్రాణాలు కాపాడుకునే పరిస్థితుల్లో ఉన్నారు తప్ప ఏ రోజు వచ్చి ఒక శానిటైజర్ పంచడం కానీ, ఇట్ కెన్ బి నారా లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ఎవరు కానీ, బీజేపీ వాళ్ళు కూడా ఈరోజు మాట్లాడుతున్నారు కదా, వాళ్ళు కూడా కావచ్చు, ఎవరూ లేదు. ఒక చిన్న సహాయం కూడా చేయలేదు ప్రజలకి. ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు నిత్యం అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న సాన్నిహిత్యం కానీ, ఆయన చేసే పథకాలు, ఆయన ఇన్స్పిరేషన్తో అభినయ్ రెడ్డి గారు కూడా మన తిరుపతిలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నారో సాయం చేశాడు. దీంతో పాటు ఆయన వేసిన రోడ్లు తిరుపతిలో ట్రాఫిక్ని ఎంతలా తగ్గించాయంటే, దాన్ని కూడా కొంతమంది కామెంట్ చేశారు. బాగున్న తిరుపతిని పొల్యూట్ చేశారు అని. ఆయన ఎందుకు పొల్యూట్ అవుతుందండి? రోడ్లు విస్తరింపబడితే ట్రాఫిక్ తగ్గుతుంది, ఒకే చోట ఎక్కువ మంది ఉండడం తగ్గుతుంది. అర్థమైందా? జనాల సాంద్రత తగ్గుతుంది, డెన్సిటీ ఆఫ్ ద పాపులేషన్ ఒక ప్లేస్లో ఉండడం తగ్గుతుంది. ఎందుకంటే ట్రాఫిక్ ఎప్పుడైతే స్ప్లిట్ అయినప్పుడు. సో ట్రాఫిక్ని ఆయన డైవర్ట్ చేశాడు, తగ్గించాడు. కాబట్టి ఆ రోడ్స్, కనెక్టింగ్ రోడ్స్ వల్ల చాలా తగ్గింది ట్రాఫిక్. అది మీరు తిరుపతి పబ్లిక్ని ఎవరైనా చెప్తారు. కాబట్టి అటువంటి ముందు చూపు కలిగిన వ్యక్తి తిరుపతికి కావాలి. ఆయన డిప్యూటీ మేయర్ 2.5 సంవత్సరమే. ఇంకా డెవలప్మెంట్ అంటారా? షాదీ మహల్లు, అర్బన్ హెల్త్ క్లినిక్లు, రైతు భరోసా కేంద్రాలు, రోడ్లు, స్లిప్ వేలు, ఫ్రీ లెఫ్ట్లు, ఒకటి కాదు 2 కాదు, వినాయక సాగర్ కావచ్చు,
ఆ ఫ్లైఓవర్ వర్క్ స్పీడ్గా జరగడానికి కావచ్చు, ఆయన పర్సనల్గా వెళ్ళి ఈఓ గారిని కావచ్చు, బోర్డు మీటింగ్లో కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళంతా చొరవ తీసుకుని పర్సనల్గా చేశారు కాబట్టి అన్నీ ఫాస్ట్గా అయ్యి ఈరోజు తిరుపతి ఇంత సుందరంగా కనబడుతుంది. అందుకే నేను నా ప్రతి ఒక్కరిని, తిరుపతి ప్రజానీకాన్ని చేతులు జోడించి ప్రతి ఒక్కరికి నేను విన్నవించుకోవడం ఏంటంటే, తిరుపతి ప్రజాదేవుళ్ళారా, కుల మత వర్గ భేదాలకు అతీతంగా అభినయ్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా మీరు మీ అమూల్యమైన ఓటు వేసి ఫ్యాన్ గుర్తుపైన ఆయన్ని మరొక్క మారు అవకాశం ఇచ్చి గెలిపించమని వేడుకుంటూ, 2.5 సంవత్సరాలు చేసిన వ్యక్తి, తిరుపతిని ఇంత అభివృద్ధి చేసిన వ్యక్తి ఒక టర్మ్ ఇచ్చి చూడండి, ఖచ్చితంగా తర్వాత మీరే చూస్తారు. ఒక్కసారి మరొక మారు అవకాశం అని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, టీడీపీ జనసేన బీజేపీ 3 కలిసినా కూడా మాకు ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఎందుకంటే మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి, అవ్వాతాతలకు కావచ్చు, 40 ఏళ్ళు దాటిన ఎస్సీ ఎస్టీ మహిళలకు కావచ్చు, డ్వాక్రా మహిళలకు కావచ్చు, రైతులకు కావచ్చు, ప్రతి ఒక్కరికి, అట్టడుగు వర్గాల పేదలకి, అందరికీ, ఇంటింటికి ప్రతి మనిషికి సంక్షేమాన్ని అందించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అమ్మఒడి కావచ్చు, గోరుముద్ద పథకం కావచ్చు, నాడు నేడు అంటే మీరు స్కూల్స్ చూడండి. ఎవరైనా ఇప్పుడు 40 ఏళ్ళ వ్యక్తులు ఎవరైనా అడగండి మీరు, వాళ్ళు చదువుకున్నప్పుడు ఎలా ఉంది, గత 5 ఏళ్లలో చెందిన మార్పు గురించి, డెవలప్ అయిన విధానాన్ని ఒకసారి మీరు అడిగి చూడండి. అసలు కార్పొరేట్ స్కూల్స్కి ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్గా చేశాడు ఆయన ఆంధ్రప్రదేశ్లో. అభినయ్ గారికి స్ట్రెంగ్త్, ఆయన చేసిన అభివృద్ధి, ప్రజల మీద ఆయనకున్న ప్రేమాభిమానాలు, తిరుపతిలో పుట్టి పెరిగిన వ్యక్తిగా ఆయనకున్న తిరుపతి పట్ల నిబద్ధత, ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణం. టీడీపీ వాళ్ళు చెప్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ మాఫియా సర్కార్ చెప్తున్నారు. టీడీపీ వాళ్ళు నేను చెప్పకూడదు, వాళ్ళలో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ శాసనసభ్యులు ఎవరైనా కావచ్చు, మోస్ట్లీ కరప్టెడ్ పీపులే. నేను అది కూడా కామెంట్ చేయదలుచుకోలేదు. మాఫియా ఎక్కడుందండి? ఏ రకంగా మాఫియా ఉంది? ఏం చేశారు మాఫియా ఉంది? ఈరోజు కూడా వాళ్ళు ఆపోజిట్లో వచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో 4-5 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు, అక్కడ పనిచేస్తున్న టీంలో 4 ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారు. ఎక్స్ఎల్ కావచ్చు, ఎక్స్ఎమ్మెల్యేలు కావచ్చు, మీకు పేర్లు కూడా మీకు తెలిసే ఉంటుంది. అంతమంది కలిసి ఒక అభినయ్ గారి మీద ప్రెజర్ పెట్టి గెలవాలని చూస్తున్నారంటే మాఫియా వాళ్ళు, వైసీపీ వాళ్ళు కాదు. వాళ్ళు చేసిన అరాచకాలన్నీ మీరు 5 ఏళ్ల ముందర వాళ్ళతో తిరిగిన వాళ్ళు కావచ్చు, అంతకుముందున్న జరిగిన సంఘటనలు కావచ్చు, క్రైమ్ రేట్ ఆల్మోస్ట్ ఆల్ గత 5 ఏళ్ళ వైసీపీ పాలనలో కానీ, అంతకుముందు తిరుపతిలో జరిగిన క్రైమ్ రేట్ కానీ మీరు ఒకసారి రికార్డ్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. అభినయ్ గారు ఇంకొక మంచి పద్ధతి తీసుకురావాలనుకున్నాడు. ఈ క్రైమ్ రేట్లను తగ్గించడానికి, పారదర్శకంగా పాలించడానికి ప్రతి ఒక్క చోట 2000 నుంచి 3000 కెమెరాలు పెట్టి దానికి ఒక సెపరేట్ ఒక విధానాన్ని తీసుకురావాలని, మన యూకేలో, అమెరికాలో లాగా ప్రతి ఒక్క మూల, ఈ కారణం నుంచి ఆ కారణానికి ఏ మూల ఏం జరిగినా కూడా మొత్తం కవర్ అయ్యేలా. ఒక చిన్న క్రైమ్ జరిగింది, వాడు ఆ వీధి చివరికి వెళ్ళి పారిపోయినా కూడా కనబడుతుంది. అంటే ప్రతి ఒక్క ఇంచు కవర్ అయ్యేలా. తిరుపతి ఒక ఇంచు కవర్ అయితే మన ఆడబిడ్డలు సేఫ్, మన లేడీస్ సేఫ్, మనం సేఫ్. అంటే ప్రజల పట్ల అంత ఆలోచిస్తాడు ఆయన. కాబట్టి నేను వాళ్ళ గురించి, వాళ్ళ మాఫియా అనొచ్చు, ఇంకొకటి అనొచ్చు, అది వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తున్నాను. వాళ్ళకే తెలుసు. అది ఇతను 40 ఏళ్ళ యువకుడు, 30, 36, 37 ఏళ్ళ సంవత్సరాలు కలిగిన యువకుడు ఎంత దూరదృష్టితో ఎంత అభివృద్ధి చేస్తున్నాడు. మనం ఈసారి గెలిస్తే మనం నామరూపాలు లేకుండా పోతాం తిరుపతిలో, మనకు పార్టీకి భవిష్యత్తు ఉండదని చెప్పి ఎన్ని కుతంత్రాలు, ఎన్ని కుట్రలు పొందుతున్నారు, అన్నీ చేస్తున్నారు. చేయనియండి, ప్రజలు ఉన్నారు మా వైపు. మేము చేసిన డెవలప్మెంట్స్ ఉన్నాయి, మేము చేసిన సంక్షేమం ఉంది, ఇంటింటికి మేము అందించిన పథకాలు ఉన్నాయి, జగనన్న ఆశీర్వాదం ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా మా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలు మాకు మెండుగా ఉన్నాయి. ఆయన టీటీడీ ఎంప్లాయీస్కి, ఆయన ప్రతి ఒక్కరికి ఆయన ఎంత వెల్ఫేర్ అందించాడు. ప్రతి ఒక్కరికి ప్లాట్లు కావచ్చు, వాళ్ళకున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు శాలరీస్ హైకింగ్ కావచ్చు, ప్రతి ఒక్కటి ఆయన దగ్గరుండి ఆయన సొంత కుటుంబ సభ్యులకి ఎలా చేయాలో అలా చేశాడు. ఇంతకన్నా మించిన సర్వీసు భూమన కుటుంబం నుంచి ఎవరికి అందలేదు. తిరుపతి ఎమ్మెల్యే మాజీలు కావచ్చు, ప్రజెంట్ కావచ్చు, ఫ్యూచర్లో కూడా ఎవరు చేయలేరు ఎక్సెప్ట్ భూమన కుటుంబం తప్ప. ఎంతకన్నా మించి చేయగలిగే
ఎమ్మెల్యేలు ఆ కుటుంబం నుంచి తప్ప వేరే కుటుంబాలు చేయలేరని నేను ఖచ్చితంగా నేను చెప్పగలను. ఐ కెన్ డిబేట్ విత్ ఎనీవన్. నేను ఎవరితో దీన్ని వాదించగలను కూడా, నేను దగ్గరగా చూసిన వ్యక్తిగా. తిరుపతి నియోజకవర్గ పుర ప్రజలకు అందరికీ నమస్కారం. మే 13న రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటుని ఫ్యాన్ గుర్తుకి వేసి ఎమ్మెల్యేగా బొమ్మన అభినయ్ గారిని, ఎంపీగా గురుమూర్తి గారిని అఖండ మెజారిటీతో గెలిపించమని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.